మందకృష్ణ గారు అన్నగారు మాట్లాడకుంటే, మందకృష్ణ అన్న గారు ఈ వరికన్న గురించి చెప్పకుంటే ఈ వరికన్న నేను చెప్పి తెలియజేస్తున్నాను. ప్రభుత్వాలు వచ్చిండొచ్చు కాక, చేసిండొచ్చు కాక, కానీ మనమంతా చూడాలి ఒకసారి, ఎవరుంటే ఈ వరికన్న అయింది, ఎవరు ఉంటే ఈ యొక్క వరికన్న గురించి ముందే 1,00,000 డప్పులు 1000 గొంతులు చెప్పక ముందే ఈ రోజు ఎవరికి భయపడి చేశారు ఈ వరికి అని చెప్పి నా బృహజంగా జాతి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. కానీ ప్రభుత్వంలో మేము చేసినాము అంటున్నారు, కానీ ముఖ్యమంత్రి గారు కూడా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం. కానీ మా మందకృష్ణ లేకుంటే, 30 సంవత్సరాల పోరాటం లేకుంటే ఈ యొక్క వరికన్న అయ్యేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ నోరులోని కులాల కొరకు, ఈ కాలులోని కులాల కొరకు కృష్ణన్న ఉండి ఆనాడు 30 సంవత్సరాల నుండి మరి ఈ యొక్క బురగజంగల కాదు, యావత్ తెలంగాణలో దేశంలో సంబంధ వర్గాల కొరకు ఎక్కడ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నేనున్నానని చెప్పి అక్కడ పోయి మాట్లాడి మరి వాళ్ళ బాధలు మరి తీర్చే పెద్దన్న మరి ఇంతవరకు మనకు అండ ఉండి, ఒక్క చిన్న ఇంతవరకు అండ ఉండి మనం మనకు మంచి చేస్తున్నా అంటే ఆలోచన చేయండి. వాస్తవానికి అన్న ఈ యొక్క ఇది మన్నె కావచ్చు, అదే మన పంబల కావచ్చు, మీరు చెప్పిన దాకా వీళ్ళు ఇంతమంది ఉద్యోగాలు ఉన్నారని కానీ, ఇంతమంది ఉన్నారు కానీ మాకు తెలియదు. మాకే కాదన్నా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళు లేని స్థితిలో మీరే ముందు ఆలోచన చేశారంటే మా చిన్న కులాల గురించి మీరు ఎంత శ్రద్ధ ఉందని చెప్పి తెలియజేస్తున్నానన్నా. అదే కాకుండా ఒక చిన్నగా చెప్తానన్నా మీకు, మీ అందరూ మా జంగల గురించి ఒక హైదరాబాద్ కావచ్చు ఇంకేదైనా కానీ రైలు స్టేషన్ ఉంది. ఆ రైలు స్టేషన్ లో మరి రైలు వస్తున్నవి పోతున్నవి మరి ఒక రైలు వచ్చి ఆగింది. ఆ ఆగిన రైల్లో అందరూ దిగేవాళ్ళు దిగుతున్నారు, పోయేవాళ్ళు పోతూ ఉన్నారు, దిగేవాళ్ళు దిగుతున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. కానీ అక్కడ అక్కడ ఒక అవుటివాడు మాత్రము కూర్చొని ఉన్నారు. అవుటివాడు ఏం చేస్తుందంటే, ఆ బండి వచ్చిన తర్వాత ఆ దిగే వాళ్లకు అమ్మే వాళ్లకు నా పండ్లు అమ్మాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తూ మరి అమ్మేవాడు ఆగినాక వచ్చి అందరు పండ్ల గంప ఎత్తుకొని పండ్లు అమ్ముకుంటూ పోతూ ఉన్నాడు. కానీ ఆ ఒక జనంలో వస్తూ పోతూ ఉంటే ఆయన కొంతమంది తల్లి కింద పడిపోయాడు. అవుటివాడు లేవలేకపోతున్నాడు. కానీ అక్కడి నుంచి ఎవరో ఒక పెద్ద ఆయన చూసి, అయ్యో ఈయన కింద పడ్డాడు, లేపాలని చెప్పేసి దూరంకెళ్ళి ఉరికొచ్చేసి పట్టి చేయబడి లేపి మరి ఒక్కొక్క పండు కింద పడ్డ పండ్లు ఒక్కొక్క పండు పెట్టుకొని ఆ పండు తీసుకొని ఆ గంపలో పెట్టి, మరి అయ్యా ఎందుకు వచ్చి కూర్చున్నావు, ఈ యొక్క అవిటివాడివి నువ్వు, కాలు లేని వాడివి, ఎందుకు అమ్ముతున్నావు అని చెప్తే, అయ్యా నా తిండి లేక అమ్ముతున్నా అని చెప్తే ఆయన అన్నాడు, ఆ పండ్ల గంపవాడు, అయ్యా మీరు ఏసయ్యావా అని అడిగింది ఆయన. మీరు ప్రభువా, ఎందుకయ్యా అని అడుగుతున్నాడు ఈయన. అయ్యా నేను ఎందుకంటావు అంటే, ఇంతవరకు ఇంతమంది 1000 మంది 100 మంది దిగుతున్నారు, పోతూ ఉన్నారు, కానీ నన్ను మాత్రం చేయబట్టి లేపలేక ఎవరు వేయరు, కానీ నువ్వు లేపావు కాబట్టి అన్ని గుట్టోళ్లకు ఎడ్డోళ్లకు కాళ్ళు లేనోళ్లకు ఏసైనా కదా మరి దారిచ్చేది, చూపెట్టేది, ప్రేమ చూచేది మీరా అన్న అంటే, ఆ విధంగా ఈ రోజు బుడగ జంగాలు, కాళ్ళు లేని వాళ్ళు, గొంతు లేని వాళ్ళు, మరి ఏమి లేని వాళ్ళు మన కృష్ణన్న అండగా ఉండి ఈ రోజు మన కులాల కొరకు మేము ఉంటా అని చెప్పి మన కృష్ణన్న గారు నిజంగా మనకి ఎంత అదృష్టవంతులం ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు ఎన్నో సంవత్సరాలు తిరగబడ్డా, ఎన్నో రాష్ట్రాల నుంచి తిరుగుతున్నా, కానీ ప్రభుత్వాలను వణికించే సత్తా ప్రభుత్వాలు 30 సంవత్సరాల నుంచి అన్న ఏ పార్టీలో చేరలేదు. ఎవరు చెప్పినా పిలిచి అన్నకు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఇస్తున్నా, ఎంపీలు ఇస్తున్నా మేము స్వయాన చూసినాం. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు కులం సర్టిఫికెట్లు లేకపోతే రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయి బుడగ జంగాలకు, మాస్తి, చిందు, బైన్లా, గోసంగి అందరికీ 5 కులాలకు ఆర్టీఓ ద్వారా కాకుండా ఎంఆర్ఓ ద్వారా చేపించిన మహాగణుడు మన కృష్ణన్న గారు. మరి అలాంటివి అదే మన ముఖ్యమంత్రి రాజశేఖర గారు ఉన్నప్పుడు, కృష్ణ మీకు ఒక ఎంపీ 2 ఎంపీలు 16 ఎమ్మెల్యే సీట్లు 16 ఎమ్మెల్యే సీట్లు ఇస్తుంటే కూడా నా కులము ఇంకా వెనుకబడ్డది, ఇంకా చాలా వెనుకబడ్డది, పతాలలో ఉన్నాయి అన్న, నాకొద్దు, మా కులాలకు న్యాయం అని చెప్పి సాయం చేయమని చెప్పి ఆనాడు మా రాజశేఖర రెడ్డి గారి ఆయన తోటి మా జీవో పాస్ చేయించేసిన అన్న, మనకు అండగుండంగా మనం భయపడే అవసరం లేదు. రెండోది ఏంటంటే,
అన్న ఈ కులాల గురించి మాకు తెలియదు, మిమ్మల్ని చూసి నేర్చుకున్నాము. నేను మాత్రం చెప్తున్నా, మీ ప్రతి నా వీడియో అంటే సోషల్ మీడియా చెప్తూ ఉంటా వినండి. నాకు మాత్రం మార్గదర్శకుడు మందకృష్ణ గారు. మీరు ఎందుకంటే మిమ్మల్ని చూసి నేర్చుకున్నా 2004 నుంచి ఈ కులం గురించి అంటే తెలియదు, నాకేం తెలియదు. మీరు చేసే పోరాటంలో ఆనాడు 2004లో మీటింగ్ పెట్టినప్పుడు, వేలాది మంది పెట్టినప్పుడు నేను వచ్చి మీతో మాట్లాడినప్పుడు, అప్పుడు జిల్లాలు తిరిగినప్పుడు మా బూడో జంగాలను చూసి ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి నాకు. దాన్ని బట్టి మిమ్మల్ని చూసి నేను మా కులాన్ని సేవ చేయాలి, దాంతో పాటు 57 కులాలకు సేవ చేయాలని చెప్పి ఈ 57 కులాలను తీసుకొచ్చేసి మాట్లాడుతూ ఉన్నామన్నా. దాంతో పాటు అన్న ఇప్పుడు నా చాలా మంది డెక్కల సోదరులు, అలాగే మాస్టర్ సోదరులు, అలాగే వేరే కులాలన్నీ మీతో మాట్లాడతామంటారు అన్న, మాట్లాడిమంటారు. ఇదే విధంగా వాళ్ళు కూడా మేము కూడా మీటింగ్ పెడతాము. మాకు దిక్కు లేని కులాలకు అన్నమే దిక్కు కాబట్టి మాకు ఏది ఇచ్చినా ఏది పోయినా మాకు వస్తాయో రావో చాలా మంది పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ అక్కడ ఏమొస్తుందో ఏమో రాదో తెలియదు. కృష్ణన్న మాత్రం ఉంటే అండ ఉంటుందని చాలా మంది నమ్ముతూ ఉన్నారు. అది మాకు 57 కులాలకు కావాలని చెప్పి కోరుతున్నానన్న. మరి మన బుర్గజంగల వివిధ సంఘాల నాయకులకు నమస్కారం చేస్తూ, మనము ఇప్పటిదాకా ఎట్లయితే ఉన్నామో ఇప్పుడు కూడా మనకు 2 కులాలు తీసేంత వరకు అక్క మళ్ళా ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ తీసుకుంటారు, అదే సెమీ యాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని మనందరం తీసుకుపోయి అవి తీపిస్తారు. తీపిచ్చినాక మనం అందరూ కలిసి అన్నంలో ఉండి మనకు కావాల్సింది చాలా ఉన్నాయి. మా సోదరులు చెప్పారన్న మీకు తెలియదు, ఇంతవరకు రాజకీయంగా లేము, లక్షలాది మంది ఉన్నా లేము. మీరు ఎన్నోసార్లు అన్నారు బుర్గ జంగాలు రాజకీయంగా లేరు, ఎమ్మెల్యే లేరు, ఎమ్మెల్సీ లేరు, స్వయాన్ని వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు నువ్వు ఉండి ఉప్పిస్తామని చెప్పారన్న. నిజంగా ఈ రాష్ట్రంలో మరి కేసీఆర్ కూడా ఎన్నోసార్లు లక్షలాది మంది కూడా బుర్గ జంగాలు చెప్పారు కానీ తప్ప మా గురించి మేము చేస్తాము రాజకీయంగా కానీ ఇంకేమని చెప్పలేదు. దాంతో పాటు ఉపకులాలకు ఆర్టీఓ సర్టిఫికేట్ ఇస్తున్నట్టు కూడా మాకు దగ్గర రానిలేదన్నా. మీరు మాత్రమే ఈ ఒక్కడే కోరుతున్నా, మీరు ఏమని అనుకోరి ఈ రాష్ట్రంలో సంపన్న వర్గాల తరఫున మీరు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో 10 కులమే కానీ 10 చిన్న కింద కులాలు కానీ వాళ్ళు బాగుపోతారు తప్ప, లేకుండా ఉన్న రెడ్డిలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఇంకెవరన్నా మా కింద కులాల చూడరన్నా వాళ్ళ దగ్గర రానియరు మమ్మల్ని. మీరు మా కులాల్లో కింద కులాలు ఉండి చేయి పట్టుకొని నడిపేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కృష్ణన్న గారికి, అలాగే మన వెంకటేష్ అన్న నేతన్న గారికి, మన విజయన్న గారికి, అన్నగారికి, విజయన్న గారికి అన్న పేరు నమస్కారం తెలుస్తూ ముగిస్తున్నాను. జై బుర్గజంగం. పెట్టేది ప్రేమ చూసేది మీరా అన్న అంటే ఆ విధంగా ఈ రోజు బుడగ జంగాలు కాళ్ళు లేని వాళ్ళు, గోర్తు లేని వాళ్ళు, మరి ఏం లేని వాళ్ళు మన కృష్ణన్న అండగా ఉండి ఈ రోజు మన కులాల కొరకు మేము ఉంటా అని చెప్పి మన కృష్ణన్న గారు నిజంగా మనకి ఎంత అదృష్టవంతులం ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఎన్నో సంవత్సరాలు తిరగబడ్డా, ఎన్నో రాష్ట్రాల నుంచి తిరుగుతున్నా కానీ ప్రభుత్వాలను వణికించే సత్తా ప్రభుత్వాలు 30 సంవత్సరాల నుంచి అన్న ఏ పార్టీలో చేరలేదు. ఎవరు చెప్పినా పిలిచి